ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి గంభీరమైన హెచ్చరిక మరియు అదృష్ట సమయం మొదలవుతుంది. అవును స్నేహితులారా, మేషరాశి వారు ఒకసారిగా అప్రమత్తమవ్వండి. రాబోయే 24 గంటల్లో 33 కోట్ల మంది దేవతలు మీకోసం ఒక గంభీరమైన హెచ్చరికను పంపిస్తున్నారు. అవును, మీ తలరాతను పూర్తిగా మార్చేసి మీ జీవితాన్ని ఒక సరికొత్త మలుపు తిప్పే సువర్ణ సమయం రానే వచ్చింది. కానీ అద్భుతమైన కాలంలో గనుక మీరు తెలియకుండా 2 తప్పులు చేస్తే మాత్రం మీరు చాలా బాధపడవలసి వస్తుందని శాస్త్రం ఘంటాబాదంగా చెబుతుంది. అసలు మీ జీవితాన్ని ఒక మహారాజులా మార్చబోయే అద్భుతమైన స్త్రీ ఎవరు, ఆమెను మీరు ఎలా గుర్తుపట్టాలో తెలియాలంటే సమాచారాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు చూడండి. ఆ సంగతులన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత హనుమంతుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత, జై బజరంగబలి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల తర్వాత విశ్వంలో జరిగే కొన్ని అద్భుతమైన మార్పుల వల్ల మీ జీవితంలో నూతన అధ్యాయం మొదలవుతుంది. అంతరిక్షంలో ఏర్పడుతున్న గ్రహాల కదలికలు ఎంతో మంది పండితులు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు మీ రాశి స్వభావం ప్రకారం మీరు ఎప్పుడు అమితమైన ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను, కాస్త ఆవేశాన్ని కలిగి ఉంటారు. మీ రాశ్యాధిపతి అయిన అంగారకుడు రాహుతో జతకట్టి మీ దారిలో కొన్ని చిన్నపాటి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మరోవైపు అంగారకుడు మీ రాశిపై, మీ నక్షత్ర స్వభావాలపై తమ పూర్తి అనుగ్రహాన్ని కురిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కుజుడి యొక్క దయ మీపై ఉంటే మీ జీవితంలో ఎలాంటి విజయాలు సాధించవచ్చో మీ ఊహకే అందదు. మీ ఇంటి ముంగిట ఆనందాలు వెల్లివిరియడం ఖాయం. కానీ ఇలాంటి సమయంలో మేషరాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వభావరీత్యా మీకు తొందరపాటుతనం మరియు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని పెద్ద సమస్యలోకి నెట్టేసే ప్రమాదం ఉంది. మరియు ఈ రాబోయే 24 గంటల తర్వాత మీరు ఎప్పుడు ఊహించని ఒక సంఘటన ఎదురవుతుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కొంత ఇబ్బందికి గురి చేయవచ్చు. కానీ మేషరాశి వారు తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన ఒక వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనుక ఒక పెద్ద కుట్రకు తెరలేపుతున్నాడు. మీ నిష్కల్మషమైన మనసును, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా విశ్వసించారో వారే మీ వెన్నుపోటు పొడవడానికి సమయం కోసం చూస్తున్నారు. మీతో ఎంతో ప్రేమగా ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్న ఆ నమ్మక ద్రోహి ఎవరు? ఈ సంగతులన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతున్న ఈ శుభ సమయంలోనే కొందరు కుళ్ళు బుద్ధి గల వ్యక్తులు దృష్టి మీపై పడింది. వారి యొక్క అసూయ మీ సంతోషాలను ఒకసారిగా ఆవిరి చేసే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మేషరాశి వారికి ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఒక అత్యంత పుణ్యవతి అయిన స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టనుంది. ఆమె రాకతో మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఆ స్త్రీ మీ జీవిత పరిధిలోకి రాగానే అప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ చాలా వేగంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ మీ వ్యాపారాలు కుంటుపడి ఉంటే అవి ఒక్కసారిగా వేగం పుంజుకొని లాభాల పంట పడుతాయి. వెలవెలపోతున్న మీ సంసారంలో మళ్లీ చిరునవ్వులు వికసిస్తాయి. పండుగ వాతావరణం నెలకొంటుంది. అసలు మీ జీవితం యొక్క నిజమైన సంతోషం ఏమిటో మీకు అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వం మరియు ఆమెలో ఉన్న దైవిక శక్తి అంతటి మహిమ గలది. ఆ స్త్రీ కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు. ఆమెకు ఉన్న అదృష్టం వల్ల మేషరాశి జాతకులు నిద్రపోతున్న తలరాత మళ్లీ మేల్కొంటుంది. మీ నుదుటి రాత పూర్తిగా మారిపోతుంది. మరియు అంతటి అదృష్టాన్ని మోసుకొచ్చే ఆ స్త్రీని ఎలా గుర్తుపట్టాలో నేను మీకు ముందు వివరంగా చెప్తున్నాను. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి ఈ విషయాన్ని గ్రహించాలి. ఈ రాబోయే 24 గంటలు సామాన్యమైనవి కావు. సుమారు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆకాశ గంగలో 3 గ్రహాల అద్భుత మహాసంయోగం ఏర్పడింది. ఇది మీ విధిని తిరగరాసే శక్తిని కలిగి ఉంది. మీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ నేను చెప్పే మార్గంలో గనుక మీరు నడిస్తే ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఒక సువర్ణ యుగంలా నిలిచిపోతుందని నేను నమ్మకంగా చెప్తున్నాను. మేషరాశి వారికి ఈ రోజున అందబోయే సంతోషం గురించి వింటే మీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు ఏకాగ్రత వినండి. ఈ విలువైన విషయాలు మిస్ అవ్వకుండా ఇప్పుడే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రక్షణ ప్రదాత అయిన ఆ సంకట మోచన హనుమంతుడి కృపా కటాక్షాలు మేషరాశి వారిపై ఉండాలంటే కామెంట్ సెక్షన్ లో పూర్తి శ్రద్ధతో, భక్తి భావంతో జై బజరంగబలి, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ మనసులోని భక్తిని చాటుకోండి. ఎవరైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరిస్తారో వారికి రాబోయే 24 గంటల్లో ఒక గొప్ప
శుభవార్త అయితే అందుతుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటలు మీ కష్టాలన్నీ హరించి వేస్తుంది. కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. రంగుల వెనక మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అసలు రంగు బయటపడుతుంది. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడే వారే తమ భయంకరమైన మోసాన్ని మీకు చూపిస్తారు. లోకరీతి ఇంతే స్నేహితులారా. మేషరాశి వారు ఎవరి కోసమైతే ప్రాణమిస్తారో, ఎవరికైతే ఎల్లప్పుడూ వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తారో వారే చివరకు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని వాడుకొని మీ కష్టార్జితాన్ని దోచుకోవాలని చూస్తున్నారు. చివరకు మీకు మిగిలేదేది మానసిక వేదన మాత్రమే. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మేషరాశి స్నేహితులారా, ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి. ఎవరైతే మీ మీద కోపడతారో, మీ మంచి కోరి మీ తప్పులను ఎత్తి చూపుతూ మిమ్మల్ని తప్పుదారి పట్టకుండా నిలదీస్తారో వారే మీ నిజమైన శ్రేయభిలాషులు. ఈ స్వార్థపూరితమైన కలియుగంలో మనం ఎలా పోతే ఎవరికేం కావాలి, కానీ మీ మంచి కోరి ఇది వద్దు, ఇది నీకు సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి గనుక మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పుడు దూరం చేసుకోకండి. అటువంటి వ్యక్తులు దైవ స్వరూపాలు. వారిని ఎప్పుడు ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇక ఇప్పుడు మేషరాశి వారు రాత్రి నిద్రను దూరం చేస్తున్న అతిపెద్ద సమస్య గురించి తెలుసుకుందాం. అదే డబ్బు. గత కొన్నేళ్లుగా మీరు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. సంపాదన వస్తుంది, కానీ వచ్చినట్టే వచ్చి నీళ్లలో ఖర్చు అయిపోతుంది. డబ్బు ఏనుగు నడకలా నెమ్మదిగా వస్తుంది, కానీ వెళ్లేటప్పుడు మాత్రం చెమకంటి వేగంగా మాయమైపోతుంది. మేషరాశి వారు కొన్నిసార్లు ఆవేశంలో లేదా ప్రతిష్ట కోసం అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా ధన నష్టం జరుగుతుంది. అసలు మీ జేబులో రూపాయి ఎందుకు నిలబడడం లేదు? ఆ మహాలక్ష్మీదేవి మేషరాశి వారి ఇంట్లో స్థిరంగా ఎందుకు ఉండడం లేదు? దీనికి కారణం బయట ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం తెలియకుండానే చేసే కొన్ని పొరపాట్లు లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తున్నాయి. మేషరాశి వారు ఎంతటి కష్టాల్లో ఉన్నా సరే మీ నోటితో ఎప్పుడు నా దగ్గర పైసా లేదు, నా తలరాత ఇంతే, దేవుడు నాకు కష్టాలు ఇచ్చాడు అని ఎప్పుడు అనకండి. ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఏడవడం, మీ దరిద్రాన్ని అందరికీ చెప్పుకోవడం ఒక పెద్ద పొరపాటని శాస్త్రం చెప్తుంది. ఏ ఇంట్లో అయితే ఎప్పుడు లేమి గురించి, దుఃఖం గురించి చర్చలు జరుగుతుంటాయో ఆ ఇంటి గుమ్మం కూడా లక్ష్మీదేవి తొక్కదు. మేషరాశి వారి జేబు ఖాళీగా ఉన్నా సరే ఎవరైనా అడిగితే ఆ దేవుడి దయ వల్ల అంతా బాగుంది అని ధైర్యంగా చెప్పండి. మన చుట్టూ అదృశ్యమైన దైవిక శక్తులు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నా దగ్గర డబ్బు లేదు అని ఏడుస్తుంటే ఆ శక్తులు తదాస్తు అంటాయి. ఫలితంగా మీరు మరింత పేదరికంలోకి వెళ్లిపోతారు. అందుకే ఉన్న దానిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకోండి. మేషరాశి స్నేహితులారా, మనసులు ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటే అయస్కాంతంలా ధనం మీ వైపు అంతగా ఆకర్షింపబడుతుంది. సుఖ సంతోషాలు మీ సంపద వైపు ఆకర్షింపబడతాయి. ఇక ఇప్పుడు రాబోయే 24 గంటల్లో మీకోసం వేచి ఉన్న అతిపెద్ద శుభవార్త ఏమిటో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారి జీవితంలో ఎన్నేళ్లుగాను వేధిస్తున్న ఆ వెలితి, ఆ ఒంటరితనం ఈ రోజుతో శాశ్వతంగా ముగియబోతున్నాయి. మీ జీవితంలోని ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఈ వ్యక్తి రాకతో మేషరాశి వారు కోల్పోయిన ఆ చిరునవ్వు మళ్లీ మీ ముఖంపై వికసిస్తుంది. ఇప్పటిదాకా మీరు ప్రతి చిన్న విషయానికి ఆవేశపడేవారు లేదా కృంగిపోయేవారు, విపరీతమైన మానసిక ఒత్తిడిలోకి లోనయ్యేవారు. కానీ ఇకపై ఆ దుర్భర పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగుపెట్టిన క్షణం నుండి మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక తెలియని సింహ పరాక్రమ శక్తి పుట్టుకొస్తాయి. మేషరాశి వారి ఇన్నాళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్న ఆ మనశ్శాంతి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్, ఆ గౌరవం అన్ని కూడా ఒక్కొక్కటిగా మీ దగ్గరికి చేరతాయి. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఒక చిన్న జాగ్రత్త పాటించాలి. ఆ వ్యక్తి లేదా ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని గుర్తించి గౌరవించడం నేర్చుకోవాలి. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే మనకు మేలు చేసే వారిని మనం తృణీకరిస్తాం, మనల్ని నాశనం చేసే వారి వెనుక పరుగులు తీస్తూ ఉంటాం. మేషరాశి వారి ఈసారి ఆ పొరపాటు చేయకండి. ఆ వ్యక్తి రాక మీ ఇంటికి ఒక శుభ సంకేతం. ఆమె అడుగు పెడితే మీ దారిలోని ప్రతి ముళ్ళు కూడా పూలబాటగా మారిపోతాయి. మీ జీవితం నిజమైన స్వర్గంగా మారుతుంది. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే నేను చెప్తున్న ఈ మార్పులు మీ జీవితంలో కనిపిస్తున్నాయో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మీకున్న సమస్య గురించి కూడా మాకు కామెంట్ సెక్షన్ లో ధైర్యంగా తెలియజేయండి. మరి స్నేహితులారా, ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. రాబోయే 24 గంటల్లో మీ గుండె ఆగిపోయేటటువంటి ఒక షాకింగ్ సంఘటన కూడా ఎదురుకావచ్చు. అది నేరుగా మీ మీద ప్రభావం చూపకపోవచ్చు, కానీ మేషరాశి వారికి అత్యంత సన్నిహితులైన వారు, మీరు ప్రాణప్రదంగా ప్రేమించే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల మీద ఒక గండం పోచి ఉంది. అకస్మాత్తుగా ఒక అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదం మీ ఇంటి తలుపు తట్టవచ్చు. మన మీద ఏదైనా దెబ్బ పడితే భరించగలం, కానీ మన వాళ్ల కళ్ల ముందు ఇబ్బంది పడుతుంటే చూడడం మరణంతో సమానం కదా. సరిగ్గా అలాంటి పరీక్ష
సమయం ఇప్పుడు మొదలు కాబోతుంది. 24 గంటల్లో మేషరాశి వారికి మీ ఆత్మీయులు ఎవరైనా ఒక పెద్ద సమస్యలు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కానీ ఆ సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా హనుమంతుడిని, లక్ష్మీమాతని, మహావిష్ణువుని మనస్ఫూర్తిగా విజ్ఞతతో ఆలోచిస్తే ఆ గండం నుంచి వారిని ప్రాణాలతో సహా కాపాడుకోగలరు. మేషరాశి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాటను మీరు రాయి మీద గీతలా గుర్తు పెట్టుకోండి. ఈ రాబోయే 24 గంటల్లో మేషరాశి వారు తమ ధనాన్ని తాము ప్రాణంలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల ఆఖరి గంటల్లో ఆకాశంలో నుండి ఖర్చులు వర్షంలో కురుస్తాయి. మేషరాశి వారి తిరోజు ఒక్కసారిగా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. మీ శని, కుజ గ్రహగతులు సూచిస్తున్నాయి. ఆ ఖర్చులు ఎంత భయంకరంగా ఉంటాయంటే మీరు గత్యంతరం లేక అప్పు చేయవలసిన పరిస్థితి రావచ్చు. నమ్మండి, మీరు తీసుకున్న అప్పు కూడా మీ అవసరాలకు సరిపోని పరిస్థితులు ఎదుర్కోవచ్చు. మీరెన్నో ఏళ్లుగా దాచుకున్న సొమ్ము, మీ బ్యాంక్ బ్యాలెన్స్ రాత్రికి రాత్రే కరిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు ఆలోచించవచ్చు, అసలు ఈ ఖర్చులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని. అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేయడం వల్ల వచ్చే హాస్పిటల్ బిల్లు కావచ్చు, లేదా మీ సహజ సిద్ధమైన ఆడంబరాల కోసం, వాహనాల కోసం చేసే వృధా ఖర్చులు కావచ్చు. ముఖ్యంగా అందరిలో గొప్పగా కనిపించాలని తప్పుడు అహంతో కొత్త వస్తువుల కోసం మేషరాశి వారు డబ్బు ఖర్చు చేయకండి. ఈ చిన్నపాటి అజాగ్రత్త ఖర్చుల కొండను పెంచి పోషిస్తుంది. కానీ మీరు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటే ఈ విపత్తు నుండి బయటపడొచ్చు. ఎవరినో మెప్పించడానికి ఒక రూపాయి కూడా వృధా చేయకండి. ఇప్పుడు మీరు పొదుపు చేస్తే ఆ డబ్బే రేపు మీకు ప్రాణదాతగా మారుతుంది. లేదంటే ఆ తరువాత ఎంత బాధపడినా గానీ ప్రయోజనం అయితే ఉండదు. మరో ముఖ్యమైన విషయం, మీ డబ్బును భద్రంగా ఉంచుకోండి. ఈ రోజుల్లో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగితే వారికి చేతులు జోడించి క్షమాపణ చెప్పండి తప్ప అవసరమైతే 1000 సార్లు సారీ చెప్పండి. కానీ పొరపాటును కూడా అప్పు మాత్రం ఇవ్వకండి. మేషరాశి వారి సమయంలో ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే అది తిరిగి వస్తుందనే ఆశ వదిలేసుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచిన డబ్బు మీకు అందదు. రేపు మీకు అత్యవసరమైనా మీరు వారి కాళ్ల వేళ పడినా సరే మీ డబ్బును వారు మీకు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుండి డబ్బు తీసే ముందు 100 సార్లు ఖచ్చితంగా ఆలోచించండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు మేషరాశి వారు తమ కళ్ళు, చెవులు అప్రమత్తంగా ఉంచండి. ఈ రాబోయే 24 గంటలు సామాన్యమైనవి కావు. మీ రాశి అగ్నితత్వ రాశి కావడం చేత వాహనాలు నడిపేటప్పుడు వేగంపై అదుపు చాలా అవసరం. విశ్వంలో దైవిక శక్తులు ఎంత బలంగా ఉంటాయో ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలో విజృంభిస్తాయి. ఇలాంటి సమయంలో అకారణంగా గాయాలు కావడం లేదా ప్రమాదాలు జరగడం చాలా సహజం. అందుకే మేషరాశి వారికి నా విన్నపం ఒకటే, వెంటనే ఏదైనా శక్తివంతమైన హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి. అక్కడ పండితుడిని అడిగి మంత్రించిన ఒక నల్లటి లేదా ఎర్రటి రక్షాధారాన్ని లేదా రక్షా కవచాన్ని తీసుకొని మీ మెడలో ధరించండి. కేవలం మీరు మాత్రమే కాదు, మేషరాశి వారు తమ పిల్లలు, తల్లిదండ్రులకు మరియు కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఈ రక్షాధారాన్ని ఖచ్చితంగా కట్టాలి. సాక్షాత్తు ఆ మహాబలి హనుమంతుడే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడతారు. ఎందుకంటే ఈ రోజుల్లో భూమిపై శక్తుల మధ్య భయంకరమైన సంఘర్షణ జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబాన్ని కాపాడుకోవడం ఇప్పుడు మేషరాశి వారి చేతుల్లోనే ఉంది. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ మెదడులోకి ప్రతి తలుపును తెరిచి మరి వినండి. స్నేహితులారా, ఈ ఏడాదిలో ఇప్పటికీ కొన్ని నెలలు చేతిలోని ఇసుకలాగా ఎలా జారిపోయాయో మీకే తెలీదు. ఈ ఏడాదిలో ప్రపంచాన్ని తిరగరాస్తానని, మీ పనుల్లో అగ్రస్థానాన్ని చేరుకుంటానని మీరు కన్న కలలు, అనుకున్న లక్ష్యాలు ఏవి ఇప్పటికీ పూర్తిగా నెరవేరలేదు. ప్రతిరోజు గడవడం మీకు ఒక భారంగా అనిపిస్తుంది. కానీ నిరాశ పడకండి. మేషరాశి వారి అదృష్టపు తలుపును పగలగొట్టి మరీ అదృష్టం తలుపు తట్టే సమయం రాబోయే 24 గంటల్లో రాబోతుంది. నిజమే, కొన్ని ఒడిదూకుళ్ళు, అలజడి కావచ్చు. కానీ ఆ తర్వాత ఈ కాలం ఒక మాయాజాలంలా మారిపోతుంది. మేషరాశి వారు ఆశ్చర్యపోయేలా ఒకదాని తర్వాత ఒకటి ధన మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తులు కలిసి వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ ఎవరో మంత్రం వేసినట్టుగా పరుగులు తీస్తాయి. కానీ మేషరాశి వారు ఇక్కడ ఒక నిబంధన పాటించాలి. అదే మీ ఆలోచన విధానం. ఈ సమయంలో విశ్వంలోని శక్తులు ఎంత బలంగా ఉంటాయంటే మీరు ఏది ఆలోచిస్తే అదే మీ జీవితంలో వాస్తవంగా మారుతుంది. మీరు మీ మనసులో కోపాన్ని, నెగటివిటీని రాణిస్తే జీవితంలో వినాశనం మొదలవుతుంది. అదే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి. అంతా మీ ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుంది. స్నేహితులారా, ఈ రోజు వాతావరణ మార్పుల వల్ల మీలో విపరీతమైన బద్ధకం లేదా అలసట వచ్చే అవకాశం ఉంది. రోజంతా విశ్రాంతి తీసుకోవాలని, ఏ పని చేయకూడదని అనిపిస్తుంది. కానీ ఇదే ఆ మాయాజాలం. దీన్నే మీ అంతర్గత ఉత్సాహంతో ఎదుర్కోవాలి. సరిగ్గా ఇదే సమయంలో కోట్లాది రూపాయల సంపదకు సంబంధించిన అవకాశాలు మీ తలుపు తడతాయి. మేషరాశి వారు ఎవరైతే తమ
బద్ధకాన్ని వదిలి ఆవేశాన్ని తగ్గించుకొని శ్రమిస్తారో వారు ఈ ఏడాది కోట్లలో సంపాదిస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మనసును గెలిచిన వాడే విజేతగా నిలుస్తాడు. మరి మేషరాశి వారి కోసం ఈ రోజు పాటించవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మన శాస్త్రాల ప్రకారం కుక్కలకు భైరవ స్వామి స్వరూపంగా భావిస్తారు. ఇది కుజ దోషాలను కూడా అదుపు చేస్తుంది. మేషరాశి వారి కాలమంతా నోరు లేని కుక్కలకు సేవ చేయండి. వాటికి బిస్కెట్లు లేదా ఆహారం తినిపించండి. అన్నిటికంటే ముఖ్యంగా రోడ్డు మీద ఏదైనా కుక్క చర్మ వ్యాధితో లేదా గాయాలతో కనిపిస్తే వెంటనే మందులు తెచ్చి పాలలో కలిపి దానిని తాపియండి. ఆ మూగజీవి బాధ గనుక మీ వల్ల తగ్గితే నమ్మండి, మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మరియు హనుమంత స్వామి మీపై ఎంతలా ప్రసన్నుడవుతాడంటే మీరు ఊహించని విధంగా అపారమైన ధన సంపదను ప్రసాదిస్తారు. మీ 7 తరాలు కూర్చొని తిన్నా తరిగిపోనంత ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మీ తిరోజులు కూడా సరిపోనంత సంపద మీ ఇంటికి చేరుతుంది. మరి స్నేహితులారా, మేము ఈ పరిహారాలు తరచుగా ఎందుకు చెప్తున్నామంటే ఈ కలియుగంలో అతి త్వరగా ఫలితాన్నిచ్చే మహా ఉపాయం ఇదే కాబట్టి. దీని వెనుక ఉన్న మరికొన్ని రహస్యాలను కూడా నేను ముందు మీకు వివరంగా వివరిస్తాను. ఇప్పుడు మేషరాశి వారి ఒక ముఖ్యమైన హెచ్చరికను గమనించాలి. ఈ రోజుల్లో మీకు అత్యంత భయంకరమైన దిష్టి తగిలే అవకాశం ఉంది. అవును, మేషరాశి వారి జీవితం ఎప్పుడైతే గాడిలో పడుతుందో మీ ఉత్సాహం, మీ ఎదుగుదల చూసి అప్పుడే మీ ఇరుగు పొరుగు వారు, మీ సొంత బంధువులు కూడా కుళ్ళు మరియు కుతంత్రపు చూపులు మీ కుటుంబంపై పడతాయి. చాలా మంది అంటూ ఉంటారు మన శక్తి ఏంటో అందరికి చూపించాలని. కానీ నేను చెప్తున్నాను మేషరాశి స్నేహితులారా, ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా చాలా రహస్యంగా నిశ్శబ్దంగా చేయండి. మీ విజయాల గురించి ఊరంతా డప్పు కొట్టకండి. అందరికి చూపిస్తేనే గౌరవం పెరుగుతుంది అనుకుంటారు, కానీ నిజానికి చెడు దృష్టి అనేది రాయిని కూడా పగలగొట్టే శక్తి ఉంటుంది. అందుకే మీ సంతోషాలను ఇతరుల కంటపడకుండా జాగ్రత్తగా దాచుకోండి. మేషరాశి వారి కెరియర్ మరియు వ్యాపారానికి ఇది శతాబ్ద కాలంలోనే అత్యంత అనుకూలమైన సమయం అని నేను చెప్తున్నాను. నెలల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న పాత సమస్యలన్నీ ఇప్పుడు ఖాళీ బూడిదైపోతాయి. భూమి, భవనం మరియు పిత్రార్జిత ఆస్తులకు సంబంధించిన వివాదాలు మీకే అనుకూలంగా పరిష్కరింపబడతాయి. అయితే మేషరాశి వారు చేయవలసిన ఒకే ఒక పని, మీ మాటలను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీ స్వభావరీత్యా కోపం వస్తే ముందు వెనుక చూడరు, కానీ కోపంలో ఎవరినైనా నిందించడం లేదా ఎత్తి పడవడం ద్వారా మీరే మీ చేతులారా అదృష్టాన్ని పాడు చేసుకోకండి. ఈ తీపి మాటలు ఈ రాబోయే 24 గంటలు మీకు అతిపెద్ద ఆయుధంగా మారతాయి. ఎందుకంటే మేషరాశి వారికి ఆకాశంలో రాహు, కుజుడు మరియు శని వంటి గ్రహ దృష్టి ఒకేసారి మీ పై పడినప్పుడు ఆ ప్రభావం మొదటగా మీ నాలుక మీదే, మీ మాట మీదే పడుతుంది. మాటపై అదుపు తప్పేలా మీ గ్రహాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. అయితే జరిగితే మీరు ఏళ్ల తరబడి సంపాదించుకున్న పేరు, గౌరవం మట్టిలో కలిసిపోతాయి. క్షణికావేశంలో మీరు మీ కుటుంబ సభ్యులను లేదా ఇరుగు పొరుగు వారిని కఠినమైన మాటలతో నొప్పించే అవకాశం ఉంది. ఆ మాటలు వారి గుండెల్లో బాణంలా గుచ్చుకుంటాయి. ఫలితంగా మీ ప్రాణ స్నేహితులు కూడా మీకు శాశ్వతంగా దూరం అవుతారు. ఈ సమస్య కేవలం ఇప్పటికే పరిమితం కాదు, బయట సమాజంలో కూడా మీ అదుపు లేని కోపం, మాటల వల్ల మీరు ఊహించని ఒక భయంకరమైన వివాదంలో ఇరుకునే ప్రమాదం ఉంది. పరిస్థితిని ఎంతవరకు వెళ్లవచ్చు అంటే నడి రోడ్డుపై ఇతరులతో ఘర్షణ పడడం లేదా అనవసరంగా పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి రావచ్చు. అందుకే మేషరాశి వారు తమ మాటలను ఆచితూచి మాట్లాడండి. మౌనంగా ఉండడమే మీకు ఈ కాలంలో శ్రీరామ రక్ష. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని చేదు నిజాలను మీ గుండె గట్టి చేసుకుని వినండి. మేషరాశి వారు తమ భావోద్వేగాల మీద, ఆవేశం మీద ఒక బలమైన అడ్డుకట్ట వేసుకోవాలి. ప్రజలు మీ దగ్గరకు చాలా తీపి మాటలతో వస్తారు. మీకున్న సహాయ గుణాన్ని చూసి అమితమైన ప్రేమ నటిస్తారు, కానీ మిమ్మల్ని కోలుకోలేని వెన్నుపోటు పొడిచి కన్నీళ్లలో వదిలేసి వెళ్లిపోతారు. జనం కేవలం తమ కాలక్షేపం కోసం మిమ్మల్ని వాడుకుంటారు, కానీ మేషరాశి వారు ఇక చాలు, ఇప్పుడు మీ మనసు ఇనపరాయిలా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎప్పటికైనా మీరు మనుషులను గుర్తుపట్టడం నేర్చుకోకపోతే ఈ స్వార్థపూరితమైన సమాజం మిమ్మల్ని రోజు వెంటాడుతూనే ఉంటుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు మీ వాళ్ళ కుట్ర చేసే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారు గనక ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టయితే మీ కళ్ళు తెరిచి చూడండి. మీ భూమిని లేదా ఆస్తిని ఎవరైనా సరే అపహరించడానికి ప్లాన్ చేయవచ్చు. మేషరాశి వారు అప్రమత్తంగా లేకపోతే సొంత వాళ్ళ వల్ల కలిగే ఈ మోసం మిమ్మల్ని బతుకుండగానే చంపేస్తుంది. ఇక మేషరాశి వారు తమ ప్రాణాల మీదకు వచ్చే మరో గండం గురించి వినాలి. రాబోయే కాలం మీ ఆరోగ్యానికి ఒక అగ్ని పరీక్ష వంటిది. ఆ గ్రహాలు మీ జాతకంలో ఒకేసారి చలిస్తున్నప్పుడు మీకు ఎంత డబ్బు వచ్చినా, పనులు పూర్తవుతున్నా మీ శరీరం మాత్రం రోగాల నిలయంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషరాశి వారికి రక్తపోటు, వేడి చేయడం లేదా తలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం వల్ల మీ దరి చేరిన అద్భుతమైన అవకాశాలన్నీ చేజారిపోయే ప్రమాదం ఉంది. మీ శరీరం గనుక మంచాన పడితే మీరు సంపాదించిన ఆ కోట్ల రూపాయలు ఏ పనికి వస్తాయి? మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన ధనం మొత్తం ఆసుపత్రి బిల్లులకే నెలలా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే మేషరాశి వారు తమ ఆహారపు అలవాట్ల విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణం వేగంగా మారుతుంది
కాబట్టి బయటికి వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మేషరాశి వారు ఒక విషయం గమనించాలి. ఇన్ని సవాళ్లు ఉన్న ఈ సమయంలో మిమ్మల్ని కేవలం ఆ దైవ చింతన మాత్రమే కాపాడగలదు. మీరు ప్రతిరోజు కూడా నియమబద్ధంగా హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. స్వామివారి ముందు కూర్చొని పూర్తి ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా పఠించండి. మేషరాశి వారు గనుక ఇది పాటిస్తే భయంకరమైన గండం కూడా మీకు ఒక వరంగా మారుతుంది. మరి స్నేహితులారా, మీ జీవితంలో ప్రతి కష్టాన్ని వేళ్లతో సహా పెకిలించి వేసే ఒక అద్భుతమైన పరిహారం మీకు చెప్తున్నాను. మేషరాశి వారు జాగ్రత్తగా వినండి. రాత్రి పడుకునే ముందు ఒక ఇత్తడి గిన్నెలో స్వచ్ఛమైన పెరుగును తీసుకోండి. ఆ గిన్నెను మీరు పడుకునే మంచం పక్కన మీ తల వైపున పెట్టుకొని పడుకోండి. ఉదయం లేవగానే ఎవరితోనూ మాట్లాడకుండా ఆ పెరుగును తీసుకెళ్లి ఏదైనా రావి చెట్టు మొదట్లో పోయండి. మేషరాశి వారు కేవలం కొద్ది రోజుల్లో మీ కళ్లతో మరొక అద్భుతాన్ని చూస్తారు. కుజగ్రహ అనుగ్రహం కలిగి మీ నిద్రపోతున్న అదృష్ట సింహంలా గర్జించి మేల్కొంటుంది. 4 దిక్కుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. ఆగిపోయిన పనులన్నీ రాకెట్ వేగంతో పూర్తవుతాయి. మేషరాశి స్నేహితులారా, నేను ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట, మీ ఆలోచనే మీ జీవితం. ఆవేశాన్ని తగ్గించి ఎప్పుడు సానుకూలకంగా ఆలోచించండి. విజయం మీదే అని నమ్మండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో కొంత ధైర్యాన్ని, మార్గదర్శకాన్ని ఇచ్చాయని ఆశిస్తున్నాను. మరి స్నేహితులారా, మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.